హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు క్లాప్స్ మీడియా. నేను మీ రవివర్మ. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఒక కళాకారుడిగా జన్మిస్తాడు. ఎంతో కష్టపడితేనే ఒక వ్యాపారంలో వృద్ధి చెందుతాడు. అలాగే ఎంతో ప్రజాసేవ చేస్తేనే ప్రజలు ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటారు. ఇలాంటి వారినందరినీ, వారి కష్టాలని, కన్నీళ్ళని, వాళ్ళ అనుభవాలని ప్రపంచానికి తెలియజేయటమే ఈ క్లాప్స్ మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వామి అగు వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు వీరదాసుడా నేటి రాత్రి అంతయు వల్లకాటి అందు కావలి విండి ఉదయం మన ఇంటికి వచ్చుతున్నప్పుడు ఈ కొండ నిన్న కొత్తగలు నింపుకొని రమ్ము అని ఈ సురాభాండం నాకు ఇప్పించినాడు. అహో సురాభాండమా, నీవు కడుంగుడు పూజ్యురాలు కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తి విశ్వాంబరాదేవికి ఆస్థానమ్మకు మదీయ భుజపీఠపై ఇట్లు అధిష్ఠించి ఉన్నావు. ఇంక త్వరపడి శ్మశాన వాటికకి పోయి ఓ అంధకార అప్పటి బ్రహ్మాండమంతయో ఆవరించి కన్నులో ఉన్న వారిని కూడా విద్వానం చేయించినట్టు కదా ఈ అంధకారము. కలవారి లోపలి నిదానమునెత్త అరుగు దొంగలకు సిద్ధాంజనంబో మగల దూరుకనిచ్చి తెగి అంగుగాండ్రకై కారాడు కులకల తప్పు కట్టే అలవోక అలంతి పిట్టలను బట్టి వేటాడు వాడు భూకములకు పాడి పంట మసనంబులో నయం పెసలారు చాకిని డాకిని తతుల చుట్టాల సురభి రేలతాంగికి నల్లని మేలి ముసుగు కమల జండమునకు నెల్ల కన్ను మోత సత్య విద్రోహి దుర్గ సత్య వికోడు కటికిచి కటియలమే దిత్తటి ములండు ఇంకా తులాడిపోయి ధ్యాన వాటికి పోయింది. అహో ఈ శ్మశానం నన్ను ఎక్కడ చూసినాను. కాబో బ్రహ్మరక్షస మోహం విధి ఘోషించుచుండే రుక్కుల క్రమము కాబోలు వీరు విగత జీవ బాంధవులు అడలు చుండిని మహత్తారవములా కాబోలు వీరు టక్కరిబోత మాంత్రికులు నమకుతుండిరి కపాలమున కొరకు కాబో
ఇది పిశాసి భంగమశ్రేణి ఫలలంపు భూవంపు బంతి సాగే చిట్లుచున్నవి కాబోలు చితులలోన కాల్తబడెడు చవాల కంకాల ఎస్తి ఎట పెటిల్ పెటిల్ మని రవములే యొసగుచుండే దిక్కులన్నింట మామోత పిక్కటిల్ల ఓహో ఎవరచ్చట ఎవరు వారు కాటి సుంకంబు చెల్లింపకయే సమాల మసనమున కాల్చరే కదా మనుజులారా కాపు లేదనుకొంటిరేమో హదుండు దళిత గోరారి ఈ వీరదాసు కలడో అయ్యయ్యో ఎంత పొరబడి తిని సగపు కాలుచు బరువు లేక నిత్య నిలువును పైకి లేచిన ఈ శోభను చూసి ప్రాణిగా భావించుతుంది. అయ్యయ్యో ఈ కళేబర దుస్థితి ఎంత జాలింగొలిపడిది మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహమును నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం ముందు నందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు కట్టెలను కాలుచు ఆ ఇల్లాలను రాదు పుత్రుడును తోడైరారు తప్పింపగా ఇది విచిత్రమైన ప్రకృతి ఎన్నో ఏళ్ళు గతించిపోయినది కానీ ఈ శ్మశాన స్థలి కన్నులు మోచిన మందభాగ్యుడు ఒక్కడైనను లేచిరాడు. అయ్యో ఎన్నాళ్ళి చలనంబు లేని చయనంబు ఏ తల్లులు అల్లాడిరా ఏ తల్లులు అల్లాడిరో కన్నీటంబడి క్రాగిపోయినది నిక్కందు పాషాణము పేదవాణి మొదలుకొని భాగ్యవంతులు ఈ స్థితిలో కాలిపోవాల్సిన కదా పిచ్చోటనే సత్కవింద్రుని కమ్మని కలమో నిపులలోన కరగిపోయే ఇచ్చోటనే లేత ఇల్లాలి
లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలు కలసిపోయే ఈ చోటనే ఎట్టి పేరెన్ని కలుగొన్న చిత్రలేసుకొని కుంచియు నశించే ఇది పిశాచులతో నిటాలెక్షనుండు దజ్జగదలించి ఆడు రంగస్థలం ఇది మరణ దూత తీక్షణ దుశ్చలయ అవని పాలించు పశ్వ సింహాసనం వాకున రాని గొప్పదనవంతుని నిద్దపు పాలరాతి కోరి పారవేయబడి పేరికలను పొరలాడు ప్రేతము ఏ అకటి చిచ్చునల్ కుమిలే ఆత్యగతి వచ్చిన ఏ పేదవాణి గౌలో కదా ఆ పేదవానికై పడబడక్కడు దాసదు కాటినేలయో బుధుడు తమస్సులో మునిగిపోయిన కొత్త సమాధి బుధుడు తమస్సులో మునిగిపోయిన కొత్త సమాధి దాని మీద పైపదల్ మినుంగురుల్ గురువు పోలిక కాదాలదు అది హృదయం సున్నే నిల్పిచనియల్ గత పుత్రిక ఏ అభాగ్యయో ఇత అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు విశ్వాంబరా నటనమ్మున కబళించి గర్భమున విన్యస్తంబు గావించి ఉత్తకపుల్ బొబ్బిలితో మేఘనక ప్రక్కల్ చేర్చి ఆయిగా జో పట్టి ఊరట కల్పించు అభేద భావమున కర్మం బిందుగారాడిడ ఇట్టి శ్మశానంలో కలిగినప్పుడల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుతుంట సహజం. ఇంకా నా మంచి దగ్గరకు పోయింది. అయ్యో దారి బొత్తుగా రణింపలేకున్నాను. ఈ స్థితిలోని కష్టం నేను ఇప్పుడు దీపంగా ఉపయోగించుకున్నాను. ఆహా చక్రవర్తులకు సేవక జన్మంబు పట్ల
నా ఇప్పటి నిత్య స్థితికి ఈ కొరవే మిత్తిరించటమే. చతురంభోధిపరీత భూవలయ రక్ష దక్ష చామీకర శతదండంబుధరించ ఈ కొరవే ఆహా ఇప్పుడు ఈ చితిలో కాటిలో కాలుతోనున్న ఈ కొరవి దాల్చను నవ్యమాణిక్య రాజత నీరాజన కాంతికి బదులు వచ్చే చోదని యంగుగా ఆ ఆ ఆ ధన్యవాదాలు. అయ్యో ఈ కొరవి ఎప్పుడే ఆరినది పోని పారబెట్టి. రైట్, థ్యాంక్ యూ. సదు మల్లికార్జునరావు గారు సుప్రసిద్ధ కళాకారులు. సుప్రసిద్ధ కళా ప్రావీణ్యులు. వారి ద్వారా మేముంటానన్ను ప్రశంసా పత్రం కె ఆనందరావు గారికి.